మీరు మూవీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్‌లో మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంటుంది? లైక్ ఇన్‌పుట్స్ ఏమన్నా ఇస్తారా? లేకపోతే ఆయన ఎందుకంత ఆందోళనగా చూస్తున్నారు మీ మొఖం? మీరు నన్ను కాదు ఈ క్వశ్చన్ మీరు నన్ను అడగాలి. అడుగుతాను. మ్యూజిక్ డిపార్ట్మెంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందని నన్ను అడగండి. మీ ఇన్వాల్వ్‌మెంట్ వావ్! ఫామ్‌లో ఉన్నారు. లేదా మీరు అడిగే కాదు కదా, మీరు అడిగిన క్వశ్చన్ తప్పు కాదు, కొంచెం కానీ డైరెక్షన్ పరిస్థితి మార్చాలా? మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుందండి ఈ సినిమా మ్యూజిక్‌లో? లక్కీగా అండి మా ఇద్దరికి ఉన్న ర్యాపో వల్ల నేను బాగానే ఇన్పుట్స్ ఇవ్వగలిగానండి. అంటే అది మా కాంబినేషన్, మా అండర్స్టాండింగ్ అది. హ్మ్. సో ఎప్పటికప్పుడు నాకు వచ్చిన ఐడియాలు, ఇన్పుట్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి. అంతే కదా, అంతే. అండ్ ఇక్కడ కూడా మీరే డైరెక్ట్ చేస్తున్నారు ఏంటి ఆయనని? బట్ జోక్స్ అపార్ట్, తనకి బేసిక్గా ఇప్పుడు చెప్పాలండి, మ్యూజిక్ అంటే తన ప్రాణం అండి. అది ఇట్స్ ఈవెన్ చాలా చాలా ఇష్టం అని చెప్పినా ఇట్ బి అన్ అండర్ స్టేట్మెంట్. బికాస్ తన మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. వరల్డ్ మ్యూజిక్ డే రోజు పుట్టా. బర్త్డే June 21. మనోడి బర్త్డే June 21, అది వరల్డ్ మ్యూజిక్ డే. అదొక కోఇన్సిడెన్స్. అమేజింగ్. బట్ మ్యూజిక్ అంటే పిచ్చి. సో కలిసినప్పుడు మేము సినిమాకి పని చేస్తున్నా, పని చేయకపోతున్నా తనకు మాకు ఇష్టమైన పాటలు మేము వింటూ, ఈ పాటలు, ఈ లైన్ ఇది వచ్చినప్పుడు అది. సో ఇక పాటల గురించి డిస్కషను, తన మ్యూజిక్ మీద ఇష్టంతో ఆటోమేటిక్ నీకు ఒక దాంట్లో అంత ఇన్వెస్ట్ అయి ఉన్నప్పుడు మనం దాని గురించి ఇది ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం అని హ్యావ్ సో మెనీ ఐడియాస్ న్యాచురల్లీ. సో అలాగా ఫస్ట్ నుంచి ఇద్దరికి కూడా సో మెనీ ఐడియాస్, అసలు ఇట్ సైడ్ నుంచి ఇట్స్ బోత్ సైడ్స్ ఐడియాస్. ఇలా బౌన్సింగ్ టూ అండ్ ఫ్రో మొత్తం షేరింగ్ ఐడియాస్ ఇదంతా ఎప్పుడు ఉంటుంది, ఇప్పటికీ కూడా. ఆ సాంగ్స్ అయినా, రీ రికార్డింగ్ అయినా. సో అది ఒక విషయంలో హ్యాపీ ఏంటంటే ఆ మొత్తం అదంతా కూడా కన్స్ట్రక్టివ్గానే ఉపయోగపడింది ఎప్పుడు మాకు. ఎప్పుడు ఏదో వర్క్ ప్రాసెస్కి ఎప్పుడు హిండ్రన్స్ అవ్వలే. అది ఇన్ఫ్యాక్ట్ సినిమాకి ఇంకా హెల్ప్ అయింది. నాకేదంటే అవును మన కరెక్టే కదా, అది ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి. సో అలాగే ఎప్పుడు మా మ్యూజిక్ టేస్ట్ 90% సిమిలర్. సిమిలరా? చాలా సిమిలర్ ఉండటం వల్ల నాకు ఇప్పుడు నేను ఇలాంటి సందర్భంలో ఇలాంటి పాట, నాకు ఇక్కడ ఇలాంటి పాట కావాలంటే నేను ఎలాంటి పాట కోరుకుంటానో తెలుసు. సో ఒక టెంపో రిఫరెన్సెస్ డైరెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయడమే, ఇంకా మాటలతో ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఎలాగో మీరు సినిమా చూపెట్టేస్తారు కదా, సో ఆయన జస్ట్ మీరు చెప్తున్నప్పుడే బ్యాక్‌గ్రౌండ్ ఆలోచించేసుకుంటారు. ఓ నైస్. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అ మూవీ. అండ్ మీరు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్‌కి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఇప్పటిదాకా. సో ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ట్రైలర్‌లో చూసేసాము, అద్భుతంగా ఉంది ఇందాక చెప్పినట్టు. సో హౌ ఆర్ యూ వర్కింగ్ ఆన్ ద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్? అదే నిన్న చెప్పాను కదండి, ఈ సినిమాకి మిగతా సినిమాలకి ఒక్కటి సంథింగ్ దట్ సెపరేట్స్ దిస్ మూవీ ఇస్ ఈ సినిమా మొత్తం ఫారెస్ట్లోనే జరుగుతుంది. అండ్ హీరోది కూడా క్యారెక్టర్ ఎలాంటిదంటే, సినిమాలో ఒక పాటలో 2 లైన్స్ ఉంటాయండి. రామయ్యే అడవి అయితే హనుమయ్యే వీడు కాదా అని, హీరోని ఉద్దేశించి, మోగ్లీని ఉద్దేశించి. సో అంతా తనకి అడవి అంటే చిన్నప్పటి నుంచి అందులో పెరిగాడు. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, హిస్ వరల్డ్ ఇస్ దట్. సో అండ్ హీస్ ఇన్ హిస్ ఎలిమెంట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్. సో అలాంటి క్యారెక్టర్కి తన వరల్డ్ చూపిస్తున్నాం కదండి సినిమాలో, ఆల్ ది ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ వరల్డ్. సో మనకి ఆ వరల్డ్ పరిచయం చేస్తుంది. సో అది ఆడియన్స్కి కూడా మనం కనెక్ట్ చేపించాలి కదండి అవును. ఆ వరల్డ్లోకి తీసుకెళ్తున్నప్పుడు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఆ జర్నీ కూడా. వన్స్ అదే ఐ ఫీల్ ఇఫ్ వీఆర్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు టేక్ ద ఆడియన్స్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మోగ్లీ, దెన్ ఐ థింక్ అది అక్కడ పాస్ అయినట్టు. అంతకుమించి మిగతాదంతా ఇంక సినిమాలో ఆ డ్రైవ్ తీసుకెళ్తుంది. వెరీ నైస్.